నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. హైదరాబాద్ యూత్ ఫెలోషిప్ ను ప్రారంభించిన జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత. హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు. చివరి రోజు పంచాయతీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం. నేటితో ప్రచారానికి స్వస్తి. పంచాయతీ ఎన్నికలకు అధికారులతో సమీక్షించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని సూచనలు సలహాలు చేసిన ఆర్డీఓ శ్రీనివాసులు. అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మంత్రి పోచారం శ్రీనివాస్ ని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పోచారంను పూలమాలలతో సన్మానించి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అందరితోనూ సత్సంబంధాలు ఉన్న మంత్రి పోచారం సభను సమర్థవంతంగా నడిపిస్తారని ఆకాంక్షించారు. సోమవారం జరగనున్న పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆర్మూర్ ఎంపీడీఓ గోపిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, రేపు ఉదయం నుండి అధికారులకు ఎన్నికల సామగ్రిని ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపడం జరుగుతుందని, 144 పోలింగ్ స్టేషన్లలో 211 మంది పీఓలు, 324 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. పంచాయతీ ఎలక్షన్కి సంబంధించిన టోటల్ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయబడింది. మొత్తం మనం 144 పోలింగ్ స్టేషన్లలో రేపు 21st రోజు ఎలక్షన్ జరగబోతున్నది. దానికి సంబంధించిన సామాగ్రిని అన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ స్టాఫ్ కూడా సఫిషియన్సీ అలాట్మెంట్ అయింది. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ టోటల్ మెటీరియల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. జోనల్ వైజ్ కూడా బస్సుల అలాట్మెంటు ప్లస్ జీబుల అలాట్మెంటు, ఏ రూట్కి ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనే జోనల్ ఆఫీసర్ నియమించడం జరిగింది. అరేంజ్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా టోటల్ అరేంజ్మెంట్ జరిగింది. అలాగే రేపు జరగబోయే పోలింగ్ స్టేషన్స్కు సంబంధించిన పోలింగ్ సిబ్బంది రేపు మార్నింగ్ ఇక్కడికి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత 12 నుంచి 1 గంట లోపల వాళ్ళని డిస్పాచ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా 12 గంటలు 1 గంట దాకా వాళ్ళు వారికి కేటాయించిన గ్రామాలకు పంచాయతీ సెక్రటరీతోని రూట్ వైజు వాళ్ళను చేరవేయడం జరుగుతుంది. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో తెరాస బలపరిచిన అభ్యర్థి కట్ట నర్సయ్య ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన సమస్యలైన జోధ్పూర్ లింక్ రోడ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తానని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో సమస్యలపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ నా యొక్క గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇల్లు తిరుగుతూ ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా కానీ, అన్న మన తెలంగాణ ప్రభుత్వం అండదండలతో మీరున్నారు, మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తామని ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు కూడా అన్న మిమ్మల్ని గెలిపిస్తాము, మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మన గ్రామాభివృద్ధి చేసుకుందామని చెప్పేసి అందరూ ముందుకొస్తూ నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది సంతోషదాయకం. ఇంకా కూడా ఈ రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజులలో మా గ్రామానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మా గ్రామాభివృద్ధి పరుస్తానని మా గ్రామ ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. వారు దీన్ని హర్షించి స్వాగతించి నా గెలుపుకు బాటలు వేస్తున్నారు. నన్ను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చడానికి నా వంతు సహాయం చేస్తానని చెప్పేసి గ్రామ ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను. కావున మా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను భారీ
మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. హైదరాబాద్లోని నోవాటల్ హోటల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూత్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశవ్యాప్తంగా సామాజిక రంగంలో విశేష సేవలందించిన 8 మందికి తెలంగాణ జాగృతి ఇండియా యూత్ ఫెలోషిప్ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పద్మశ్రీ అన్నా హజారే అందజేశారు. హైదరాబాద్ HICCలో శనివారం ప్రారంభమైన తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో 8 మందికి మెమోంటో సర్టిఫికేట్లను అందజేశారు. ఈ ఫెలోషిప్ను ఈ ఏడాది నుంచి ఇస్తున్నామని కవిత చెప్పారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ప్రతిభను ప్రపంచానికి చాటిన మాలవత్ పూర్ణను సదస్సులో అన్నా హజారే ఎంపీ కవిత సన్మానించారు. ఈ సందర్భంగా చెరాకాను మెమోంటోగా అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ జిల్లాకు ఖ్యాతి తెచ్చారని ఎంపీ కవిత ప్రశంసించారు. On stage, His Excellency, our honorable guests, to please take their seat. And I hope that you will build connections that will last a long time. And I'm very pleased and glad to let all of you know that our chief guest for tomorrow, Mr. Anna Hazare ji, who is a Gandhian himself, is already here, and our local member of Legislative Assembly ji, who represent this constituency, Mr. Gandhi ji, is here. Thank you, sir. And Naveen Achari is the General Secretary of Telangana Jagruti. He is here. And this is a gala night, not time to have big long speeches. So I truly hope that you enjoy the Hyderabadi music. Sitar is here, then followed by Qawwali, which is a wonderful art, and the artists of Hyderabad have done very well. I hope you enjoy the Qawwali also. And tomorrow will be the discussions about various issues. But I would just like to end my speech with one sentence. Today, when I look at 500 plus delegates who have come in from 110 countries, I can see an umbrella of youth organizations already covering the whole of the world. And in this next 2 days, when we discuss about various issues pertaining to sustainable development and how to achieve them to make this world a better place by using Gandhian philosophy, I believe we can all arrive at better solutions. Various people, various organizations, many youngsters are working on many of these issues, and in the next 2 days, we hope to find much more better solutions, refine our thoughts, kindle our spirits again, and then get back to the world and work with a much more energetic approach. And the Gandhian philosophy is not new to the world. We will speak about it in detail tomorrow, but taking his spirit, this is his 150th birth anniversary. Whole of India is celebrating, many nations, many Gandhian fans are celebrating his birthday, and I'm very happy Telangana Jagruti is able to do this international conference. This is a first of its kind conference in India, so I believe many youngsters in India themselves will be also very inspired by this conference, and the insights shared by various dignitaries present here will also give us a different approach towards life and various issues that we will be addressing. And about Telangana Jagruti, it is an NGO. We have been working in various aspects, starting from the rural development to the cultural issues, cultural awareness. I particularly am very interested in promoting indigenous art and culture. We've been working on those areas as well. And youth development has been a major focus area also. Starting from tomorrow, we will be having various stalls and various information brochures that will be provided. So if any of the delegates or the dignitaries present here believe that the programs Jagruti has taken up can be done in a better way, we are open for suggestions. There will be a suggestion box as well placed in the conference for the next 2 days. We will kindly and warmly welcome all the suggestions, because end of the day, you, me, everybody who's present here today are only working to make the world a better place, and are only working to make sure we harness the young energy present here to make the world a better place. And I truly hope all of us will, as a network, will be able to do much more. Thanks again. I hope you enjoy the food and also the Qawwali of Hyderabad. Thank you. Jai Telangana, Jai Jagruti. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది.
తెరాస బలపరిచిన అభ్యర్థి కల్లెం మోహన్ రెడ్డి గ్రామంలో భారీ ర్యాలీగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నానని, ఏనాడు పదవి ఆశించలేదని, ఈ జనరల్ కేటగిరీ రావటంతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నానని, గ్రామస్తులందరూ ఒక్కటై తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ప్రజలు కూడా అభిమానం ఉంటుంది. అదే అభిమానం ప్రకారము మరి ప్రజల కోసం ఇన్ని రోజులు పనిచేసా, జీవనన్న కోసము నేను 2 సంవత్సరాలు పోయిన 5 ఏళ్లలో పనిచేసిన. జీవనన్న కోసం మొట్టమొదటిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి జీవనన్న కోసము అప్పుడు జీవనన్న కోసము ఇంటింటికి తిరిగి 650 ఓట్లు వేయించి మరి జీవనన్న ఇప్పుడు ఫస్ట్ సారి గెలిపించిన. 2వ సారిగా మరి సంతుబాబుతోని ప్రతి సంఘంలో తిరిగిన. ఊళ్ళో ఏ సమస్య మీద ఉన్నా నాకు అవగాహన ఉన్నది. మరి యువత ఆలోచిస్తుంది. మరి యువత కోసం మరి పేద ప్రజల కోసం ఊళ్ళైతే పనిచేస్తున్నారు. మరి నడుం కట్టి యువత సుఖకు ఫుల్ సపోర్ట్గా అండగా ఉన్నది. పెద్దలు మేధావులు సుఖ ఆలోచిస్తున్నారు. ఊళ్ళతో పని అవుతుంది, ఊళ్ళతో పని కాదనే సుఖ ఆలోచన చేస్తున్నారు. ఆలు గ్రామంలో ఖచ్చితంగా న్యాయం వైపు ఉన్నారు. ఆ న్యాయమే రేపటి నాడు గెలుస్తుంది. మరి 15 ఏళ్ళ సంది ఈ రాజకీయంలో ఉన్నా ఎప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా నాకు అవకాశం రాలేదు. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఇంకా వేరే దాంట్లో సుఖ నాకు అవకాశం రాలేదు. ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం వచ్చింది. జీవనతో సుఖ మాట్లాడినా, అన్న నీకోసం నేను పనిచేసిన, నా కోసం మా ప్రజలు నన్ను వెనుక ఖచ్చితంగా గెలిచేద్దని చెప్పిన. ఆ జీవన ఆశీర్వాదం ఉన్నది, మరి సంతబాబు ఆశీర్వాదం ఉన్నది. ఆయన ₹1 ఆశించకుండా పనిచేసిన. మా ఊళ్ళో అన్ని సంఘాలలో అడుగుర్రి, పేదవారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ బట్టిగా సేవ చేసినా కానీ ₹1 ఆశించలే. ఖచ్చితంగా పనిచేసే నాయకుడు కావాలన్నా, మీద తిరిగే నాయకుడు కావాలన్నా, ప్రజలారా ఆలుగ్రామ ప్రజలారా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ కల్లెమ్మోను మా ప్రజలు యువత అంతా ఆలోచించి కల్లెమ్మోన్ సైడ్ తిరుగుతున్నారు. ఒక సేవాభావం గల వ్యక్తి, యూత్ ఐకాన్, మన యూత్ ఐకాన్. చిన్నపిల్లాడి మనస్తత్వం, చిన్నపిల్లాడు చెప్పినా కానీ ఒక వర్క్ చేసే వ్యక్తి. కల్లెమ్మోనని గెలిపించుకోవాలా. కల్లెమ్మోన్ అన్నది కత్తెర గుర్తు. ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వివేకానంద స్వామి జయంతి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు వివేకానంద యువజన సంఘం సభ్యులు బహుమతులను అందజేశారు. అదే పాఠశాలలో విద్యనభ్యసించిన యూత్ సభ్యుడు భాను యాదవ్ పాఠశాల విద్యార్థులకు ఏకరూప తెలుపు దుస్తుల కొరకు 24,000 రూపాయలను సొంతంగా పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం కమల, ఉపాధ్యాయులు యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిఆర్టీయు అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సదానందం, లింబాద్రి, భానుప్రకాష్, వీణా, మాలతి, యూత్ సభ్యులు సురేష్, జగదీష్, గోపి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల పోరు గ్రామాల్లో జోరుగా కొనసాగుతుంది. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో కొత్తపల్లి లక్ష్మి, గగ్గుపల్లి గ్రామంలో బూగ సునీత దేవిదాస్, బూగొల్ల లీనశ్రీ ప్రదీప్, సుర్బిరియాల్ గ్రామంలో సట్లపల్లి సవితా గణేష్లు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమకు ఓట్లేసి గెలిపిస్తే గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు. లేడీస్
ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి మోతే చిన్నారెడ్డి ఇంటింటికి తిరుగుతూ భారీ ర్యాలీతో ప్రచారాన్ని నిర్వహించారు. షటిల్ కాక్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ గ్రామస్తులు వివరించారని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. గ్రామస్తులందరూ భారీ మెజార్టీతో కాకు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మోతే చిన్నారెడ్డి, ఆలూరు గ్రామస్తులను సర్పంచ్గా పోటీ చేశాను. నాకు ఆ గుర్తు కాకు గుర్తు. ప్రజలందరికీ, విలేజ్ ప్రజలందరికీ ధన్యవాదాలు. నా కాకు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుతున్నాను. ఎమ్మెల్యే సహకారంతో నిలబడ్డాను. అన్ని సమస్యలు నోట్ చేసుకుంటున్నాను. విలేజ్ అన్ని సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నాను విలేజ్ ప్రజలకు. ఇప్పటివరకైతే మంచి స్పందన ఉన్నది. నా గుర్తు కాకు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. సుర్బిరియాల్ గ్రామాన్ని అన్ని రకాలుగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, గ్రామ సర్పంచ్గా బ్యాటు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి సట్లపల్లి సవితా గణేష్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న సట్లపల్లి సవితా గణేష్లు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా సవితా గణేష్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిధులు ఎన్నో ఉన్నాయి. ఏరియాలో పోయిన జాగాలల్లో మాకు సీసీ రోడ్లు కావాలంటుండ్రు, వృత్తియప్ప పింఛన్ కావాలంటుండ్రు. ఓడేరు కాలనీలో వాళ్ళు కూడా పింఛన్లు కానీ వాళ్ళకు సౌకర్యాలు మాకు లేవు, ఇంతవరకు అందలేవని చెప్పారు. అక్కడ కూడా మేము చేస్తాము. భారీ మెజార్టీతోని మమ్మల్ని గెలిపించండి. మొట్టమొదటిది మా ఊరిలో అసలు ఇంతవరకు ఒక గుడి కూడా లేదు. నాకే ఎన్నోసార్లు భగవంతుడా నాకు మా ఊరి పుట్టింటి బిడ్డను కాబట్టి నాకు మా ఊరిలో ఎందరో బయటికి వెళ్తారు. నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎన్నోళ్ళల్లో గుడి ఉన్నది కానీ మా ఊరిలో గుడి లేదు. కానీ ఆ గుడి నా వల్లన్నా రావాలా, కనీసం మెజారిటీ కావాలని గుడి నిర్మాణం మొదటిది. గుడి నిర్మాణం మా ఊరిలో 4 దిక్కుల CCTV కెమెరాలు. మా ఊరిలో వర్షాకాలం రోడ్లు దారుణంగా ఉన్నాయి. లాస్ట్ 3 గంటల వరకు కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. ఆ రోడ్డును ఒక నిర్మాణం చేయిస్తాము. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉన్నది. ఆ డ్రైనేజ్ వ్యవస్థ 100% చేయిస్తాము. మళ్ళీ ప్రతిసారి బ్లీచింగ్ పౌడర్తో డ్రైనేజీని కొంచెం క్లీన్ చేయిస్తాము. గ్రామం లోపల హనుమాన్ టెంపుల్ వీధి మరియు ఒడ్డెర కాలనీలో సీసీ రోడ్లు ఇవి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాము. ప్రతి వీధి లోపల LED లైట్లతో ప్రధాన కోడి LED లైట్లు ప్రతి వీధిలో LED బల్బులతో ఏర్పాటు చేయిస్తాము. అదే గ్రామం లోపల ఎవరైనా బీదవారు కాలం చేయిస్తే వారికి 50 కిలోలు రైస్ సొంతంగా నా ఖర్చులతో ఇస్తానని చెప్తున్నాను. అదే ఇంకొకటి BC/ST మైనారిటీల సంక్షేమం కొరకు నా వంతు ప్రత్యేకంగా నాకు తెలిసినటువంటి వాళ్ళతో కలిసి అధికారులతో కలిసి వాళ్ళకైతే యువతకు కావాల్సినటువంటి నిధులు అవి మంజూరు చేయిస్తాను. మన గ్రామం లోపల ఒకటి మీ సేవ లేదు. ఆ మీ సేవ వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని పునఃప్రారంభిస్తూ ఆసరా పింఛన్లు మరియు ఏదైతే వృద్ధాప్య పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అధికారుల దగ్గరికి తీసుకెళ్లి గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నానని కంఠాబద్ధంగా చెబుతున్నాను. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి TC సాయన్న ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన సమస్యలైన లిఫ్ట్, శ్మశాన వాటిక సమస్యలను ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో పరిష్కరిస్తానని గ్రామస్తులందరూ భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవి, ఎంపీ కవితమ్మ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను సర్పంచ్ బరిలో నిలబడ్డాను. నాకు అన్ని కులాలు మద్దతు ఇస్తున్నాయి. ఒకసారి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన చేపూరు గ్రామం వెనుకబడిపోయింది కాబట్టి ప్రతి సంఘాల వైజ్గా వాళ్ళే మీటింగ్ పెట్టి నన్ను అక్కడికి ఆహ్వానించి నీతోనే సాధ్యమవుతుంది, ఈ ఊరు డెవలప్మెంట్ చేస్తావు, నీ వెనుక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవి, ఎంపీ కవితమ్మ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఉంగురం గుర్తుకు ఓటేసి నిన్ను గెలిపిస్తాం, నీ ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకుంటాం, అభివృద్ధి చేసి నీ ద్వారా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం నీ ఉంగురం గుర్తు కోటేసి మేమందరం నిన్ను ఆశీర్వదించి గెలిపిస్తామని చెప్పేసి గ్రామస్తులందరూ తెలపడం జరుగుతుంది. వాళ్ళ ప్రారంభించి సంవత్సరం లోపలనే 3 చెర్లలో నీళ్లు నింపుతామని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. విషయంకి వస్తే మా చేపూరు గ్రామంలో శ్మశాన వాటిక గత 25 సంవత్సరాల నుంచి ఆ లొల్లి నడుస్తున్నది కాబట్టి ఆ 1 ఎకరం 21 గుంటలు నేను శ్మశాన వాటిక కొరకు కేటాయించి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశీస్సులతోని, ఎంపీ కవితమ్మ ఆశీస్సులతోని అక్కడ 12 లక్షల నిధులు మా ఎమ్మెల్యే సభ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ 12 లక్షలతోని ఆ పహారు కూడా నిర్మించి మా గ్రామానికి శ్మశాన వాటిక నేను పకడ్బందీగా కాపాడి దగ్గర ఉండి ఆ పహారు కూడా నిర్మిస్తానని చెప్పేసి మరి గ్రామస్తులకు కూడా నేను వీధిలో ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గల్లీలో నేను తిరుగుతున్నప్పుడు ప్రతి వార్డులు సభ్యులు చెప్తున్నారు, అన్న ఈ సీసీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఇవి నిర్మించేయాలని చెప్పి చెప్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే ఆశీస్సులు నాకు ఉన్నవి. ఎమ్మెల్యే ద్వారా కవితమ్మ ద్వారా ఈ గ్రామంలో మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించిస్తా అని చెప్పి కూడా ప్రజలకు నేను మనస్ఫూర్తిగా గుర్తు ఉంగురం గుర్తుకు ఓటేసి నన్ను అతిగా మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నా గ్రామస్తులందరినీ నేను కోరుకుంటున్నాను. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పస్క నర్సయ్య పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బ్యాటు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న ముఖ్య సమస్యలు సీసీ డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, కెమెరాల నిఘా ఏర్పాట్లు చేపిస్తానని, గ్రామానికి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. అలాగే బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పస్క నర్సయ్య మచ్చర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిని. మచ్చర్ల గ్రామ ఎన్నికలలో నేను పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థిగా పోటీలో ఉన్నా. నా గుర్తు బ్యాట్ గుర్తు. మొదటగా నా బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించాలని చెప్పేసి మచ్చర్ల గ్రామ ప్రజలందరినీ కోరుతున్నా. నేను బరిలో ఉండడానికి ప్రధాన కారణం గతంలో ఉన్న సర్పంచ్ పదవి అనేది ఒక పార్ట్ టైం జాబ్ లెక్క చేసి వాళ్ళ వ్యాపారాలు, వ్యవసాయాలు చూసుకొని సాయంకాలానికి వచ్చి టీ తాగిపోయేటటువంటి పరిస్థితిలో మచ్చర్ల గ్రామ అభివృద్ధి దాదాపు ఇతర పక్క గ్రామాలతో పోల్చుకుంటే సుమారు 15 నుంచి 15 సంవత్సరాలు వెనకబడిపోయింది. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే నేను 24 గంటలు కష్టపడి గ్రామానికి సేవ చేయడానికే నేను బరిలో ఉన్న. బ్యాటు గుర్తు కోటేసి నన్ను గెలిపించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ఓటర్లు తమను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని వేల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మామిడి జ్యోతి నరేష్ అన్నారు.
ఈ సందర్భంగా మామిడి జ్యోతి మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి వేల్పూర్ సర్పంచ్గా గెలిపించినట్లయితే గ్రామ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని అన్నారు. గ్రామంలో ఏ కాలనీలో సమస్య వచ్చినా అక్కడే పరిష్కరించే విధంగా చేస్తానని గ్రామ ప్రజలు తమకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలుసు అన్నీ ఎట్లా పనిచేస్తారో తెలుసు మనిషి చేసే ఒకటి ఆలోచించేది పైసల కోసం చూడకండి, ఎందుకంటే పైసలు వెళ్ళంటే రికార్డ్స్ కాకుండా ఈసారి పనిచేసేటోళ్ళు ఒక్కటి ఆలోచించి ఈసారి ఎందుకంటే వేసే ఒకటి ఒక్కసారి వేసి ఆలోచించి చిన్న పనులు చేసి ఉన్నారు ఎక్కడ ఆలోచించి ఒకటే వస్తామండి సార్. ఎందుకంటే వేసే ఒకటో ఒక్క రోజు వేకే ఉండాలి ఇంకే కామ్ కన్నా వాళ్ళ ఇద్దరం కలిసి ఊరిని డెవలప్ చేసే అవకాశం ఉంది. ఈసారి ఓటు వేసి ఆలోచించండి, ఎందుకంటే తెలిసి మీకు నరేష్ పనిచేసే మనిషి. సరే నేను చదువుకున్నాను, పనిచేసే మనిషి ఆలోచించి ఓటు మర్చిపోకండి. నేను గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలతో ముందుకు వస్తున్నారు. వారి సమస్యలను తీర్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నేను వారికి నమ్మకంగా చెప్తున్నాను. వాళ్ళు ప్రతి ఒక్కరి నుండి వచ్చే రియాక్షన్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ ఓటు ద్వారా నేను గెలుస్తాననే నమ్మకం నాకు పెరుగుతుంది. ఈరోజు చివరి రోజు కాబట్టి ప్రతి ఇంటిని నేను టచ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి నేను 2-3 సార్లు వెళ్ళిన ప్రతిసారి అమ్మ మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని కూడా అంటున్నారు. కానీ మేము ఆ బాధ్యత నెరవేర్చుకోవడం కోసం వస్తున్నాం. మేము ఒక్కసారే కాదు, రేపు గెలిచిన తర్వాత కూడా ప్రతిసారి నేను వారం వచ్చి మిమ్మల్ని కలుస్తానని వాళ్ళకి మనవి చేస్తున్నాను. దాంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. తమ సమస్యలను ప్రతి వీధి సమస్యని తీర్చవలసిందిగా కోరుకుంటున్నారు. కాబట్టి నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సమస్యని తీర్చి ప్రజల మధ్యన ఉండాలని కోరుకుంటున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి మీరందరూ ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తద్వారా నేను ఈ గ్రామాభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని మరోసారి మనవి చేస్తున్నాను. వేల్పూర్ మండలంలోని లక్కోరా సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సృజన్ గౌడ్ని గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఎదుగుతున్న సందర్భంగా సర్పంచ్గా అవకాశం కల్పించిన బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు సృజన్ అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. గౌరవనీయులు వేల్పూర్ వేముల ప్రశాంత్ అన్న రెండవసారి జిల్లాలోనే అతి భారీ మెజార్టీతో గెలిచిన మా ప్రశాంత్ అన్న నాయకత్వంలో మా లక్కోర గ్రామ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా సృజన్ గౌడ్ను మేము బలపరిచినాం. సృజన్ గౌడ్కు లక్కోర గ్రామ ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాము. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాధామోహన్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధామోహన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గ్రామంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుందని ప్రజలు తమ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఇమ్రాన్, మూవీస్ తదితరులు పాల్గొన్నారు. అర్గుల్ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని సమస్యల సాధనకు కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని గోర్టె పద్మ రాజేందర్ అన్నారు.
జగరన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలో సర్పంచ్ల ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి అయిన పద్మా రాజేందర్ కప్పు సాసర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం సాగించారు. అనంతరం పద్మా మాట్లాడుతూ తనను కప్పు సాసర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం, చేతిలో పూలు పండ్లు పట్టుకొని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. అనంతరం కొంతమంది భక్తులు స్వామినామం తలుచుకుంటూ మెట్ల మార్గాన మోకాళ్లతో నడవసాగారు. అనంతరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే ముందు కుడిభాగాన అల్లుబండపై భక్తులు మొక్కులు మొక్కి ఆ భగవంతుని నామంతో మహిళలు అల్లు పట్టడం జరిగింది. గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడు లింగాలను దర్శించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంప్ల మార్గాన క్యూ లైన్లలో బారులు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి అర్చనలు చేసి పిల్ల పాపలు పాడి పంటలను అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల పోరు గ్రామాల్లో జోరుగా కొనసాగుతుంది. సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారు. నందిపేట్ మండల కేంద్రంలో కానూరు శోభా గంగాసాగర్ మరియు సాంబార్ వాణి తిరుపతి మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో డాక్టర్ శ్రీకాంత్, తొండకూరు గ్రామంలో కుర్మె దేవన్న ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమకు ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పని మీరు అర్థం చేసుకోకుండా ఇంతకు ముందు చేసినా ఇప్పుడు కూడా మీకు అందరికీ సేవ చేస్తా అనుకుంటున్నా. ప్రజలందరినీ హృదయపూర్వకంగా నమస్కారాలు చేసి చెప్తున్నాను. అదేవిధంగా మనకు బ్యాటు గుర్తు వచ్చింది. బ్యాటు గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తూ మీ బైండ్ల శ్రీనివాసుని ప్రజల సేవకుడుగా గుర్తిస్తారని, ప్రజల హృదయపూర్వకంగా ఓట్లేసి గెలిపిస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, మన గాడు గుర్తుకు ఓట్లేస్తారని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా డొంకేశ్వర్లో నీటి సమస్యలు కానీ, డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా వితంతు పింఛన్లు కానీ, బీడీ పింఛన్లు కానీ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని ప్రతి ఒక్కరికి నా యొక్క పని చేసి కృషి చేస్తానని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలనుకుంటున్నా. వాస్తవానికి నందిపేటలో ఇంతవరకు అభివృద్ధి అనేది కుంటబడింది. రాబోయే కాలంలో నందిపేట ఈ విధంగా ఉండకూడదు. ప్రతి ఏరియాలో ఖచ్చితంగా సీసీ రోడ్లు, ప్రతి ఏరియాలో మురికి ఏదైతే లేకుండా ప్రతి దగ్గర డ్రైనేజీలు కట్టియడం, అదే కాకుండా ఎన్నో విధాల ఇబ్బందులు ఉన్నాయి నందిపేటలో. మెయిన్ రోడ్ సైతం ఈరోజు అడ్డదిడ్డంగా ఉంది. ఎవరు వచ్చినా ఈరోజు నందిపేటకు రావడానికి భయపడుతున్నారు. ప్లస్ పల్లెటూరులోకి వచ్చిన వాళ్ళు కూడా నందిపేట ఏంది, ఈ దుస్థితి ఏందని చెప్పేసి మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. కానీ నేను వచ్చిన తర్వాత ఏమైనా చేసి పైన ఉన్న అధికారుల కాళ్ళు పట్టుకున్నా కానీ నందిపేట అభివృద్ధి చేయాలనుకుంటున్నా. నాకు ఒక మంచి సేవకుడిగా నాకు ఇక్కడ పేరుంది. నేను మా భార్య నేను నాయకులం కావాలని మేము ఎప్పుడు అనుకోలే. ఖచ్చితంగా సేవకులం కావాలనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. హైదరాబాద్ యూత్ ఫెలోషిప్ ను ప్రారంభించిన జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత.
హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు. చివరి రోజు పంచాయతీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం. నేటితో ప్రచారానికి స్వస్తి. పంచాయతీ ఎన్నికలకు అధికారులతో సమీక్షించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని సూచనలు సలహాలు చేసిన ఆర్డీఓ శ్రీనివాసులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.